అమ్మా, చిన్నబాబు గారికి ప్రసాదం తీసుకెళ్ళి ఇవ్వండి అమ్మా. స్వామి ప్రసాదం తీసుకుంటే అన్ని అభిష్టాలు సిద్ధిస్తాయి. ఇలా ఇవ్వండి. లక్ష్మి, నువ్వు ఇంకా మర్చిపోలేదా లక్ష్మి? ఆనాడు నేను నా గదిలోకి రావద్దన్నా, ఇప్పుడు నా హృదయం లేదు సంతోషంగా రమ్మని స్వాగతం ఇస్తున్నాను. ప్రసాదం తీసుకోండి. లోపలికి వచ్చిస్తేనే తీసుకుంటాను. డాక్టర్ గారు, మా లక్ష్మి పరిస్థితి ఇప్పుడేం చెప్పలేం. తలకు చాలా బలమైన గాయం తగిలింది. ముందు టెస్టులన్నీ చేయాలి. బహుశా ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. అదృష్టం మనమైపోయి ముగ్గుతుంది. ఎన్ని అడ్డంకులు వస్తే చివరకు మన పని పూర్తవుతుంది. చిన్న కూడలు ఆసుపత్రి నుంచి ఇంటికి రావడం అన్నది లేదు. అటు నుంచి అటే కాటి సగనంపడం. అబ్బా, ఎంత చల్లని మాట చెప్పావు నాయనా. చిచి, మనుషులా రాక్షసులా? ఇంత కుచితమా? మీరెన్ని దురుద్దేశాలు పెట్టుకున్నా, ఎన్ని పన్నాగాలు పన్నినా మా లక్ష్మి ఇంటికి కులాసగానే తిరిగి వస్తుంది. ఏమే దాని అండ చూసుకొని నువ్వు మిడిచిపెడుతున్నావా? అది సావాస దోషం లేండి. అత్తగారి మెత్తనైతే కోడళ్ళు ఒంటికాల మీద ఎగురుతారు. ఎవరు ఎగిరి పడుతోంది ఎవరికి తెలియదు అనుకోకండి. తమ మేలు కోసం మరొకరి చావు కోరుకోవడం అమానుషత్వం. మేము ఏ అపకారం చేశామని ఈ ఇంటి కోడళ్ల చావును కోరుకుంటున్నారు. మీ గౌరవాన్ని, మీ ఇంటి గౌరవాన్ని నిలబెట్టడమే కాక ఈ ఆస్తి ఐశ్వర్యం కూడా కాపాడిన మా లక్ష్మి ఈ ఇంటికే మహాలక్ష్మి. నీ నోరు కొవ్వెక్కిందాయే? మూగబద్దలో పడుంటే దానివి నీకు అరచేతికి పళ్ళొచ్చాయా? నిన్ను కలకాలం మీ పాపాలు సాగుతాయనుకోకండి. కాలం మారిందని తెలుసుకోండి. ఇహనైనా కళ్ళు తెరవండి. డాక్టర్, షీ స్టిల్ అన్కాన్షియస్. ఆమెకు తెలివి ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. డాక్టర్, మేం చేయగలిగిందంతా చేశాం. మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ఆమె స్పృహలోకి రావచ్చు, రాకపోవచ్చు. అంటే నా బిడ్డ కన్నెత్తి చూడలేక, నోరుప్పి మాట్లాడలేక బ్రతుకంతా మోగదానిలో పడి ఉండాల్సిందేనా? ఎందుకంటే చెప్పేదేమీ లేదు. డాక్టర్, అయితే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు? చెప్పండి చెప్పండి డాక్టర్, ప్లీజ్. ఆదుర్దా పడకండి. ఆమెను ఇక్కడ ఉంచాల్సిన అవసరం లేదు. మీరింటికి తీసుకెళ్ళొచ్చు. నాన్నగారు, లక్ష్మిని మన ఇంటికి తీసుకెళ్తా. చాలు బాబు, చాలు. అది ఆ ఇంట్లో ఇప్పటి వరకు అనుభవించిన నరకయాత్ర చాలు. ఒక జీవచ్ఛవంలా తయారైంది. బావుగారు, నా బిడ్డని ఈ స్థితిలో చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. మా ఇంటికి తీసుకెళ్తా. ఏమండి, మీ బాధను అర్థం చేసుకోగలను, కానీ నా లక్ష్మిని మాత్రం నా నుంచి దూరం చేసుకోలేను. వద్దు బాబు, ఇంకొద్దు. ఇంత జరిగాక ఇంకా దాన్ని నీ చేతుల్లో విడిచి వెళ్ళలేదు. అసలు ఆ రోజు నువ్వు తీసుకువెళ్ళమప్పుడే తీసుకెళ్ళుంటే ఈ అనర్థమే జరుగుండేది కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా బిడ్డ నా ఇంటికి తీసుకెళ్లి దాని ప్రాణాలు దక్కించుకుంటాను.
మామగారు, కని పెంచిన వారు మీరైనా లక్ష్మి నా భార్య. నన్ను కాదని ఆమెను తీసుకెళ్లే అధికారం మీకు ఎవరికీ లేదు. అవును బావగారు, మధు ఇప్పుడెంతో మారిపోయాడు. జరిగిన దానికి పశ్చాత్తాపడుతున్నాడు. లక్ష్మిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాడు. ఆ నమ్మకం నాకుంది. ఈ విధంగానైనా వాళ్ళిద్దరిని ఒకటి కానివ్వండి.
మరపురాదు మాసిపోదు నేను చేసిన ద్రోహము. కలను కూడా మరువనమ్మా నువ్వు చూపిన త్యాగము. ప్రేమ నేర్పిన పెన్నిధి ఆ ప్రేమ నిన్ను దీవించని. దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక. జన్మ జన్మకు తోడుగా నాదానివై నువ్వు నడచిరా. దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక.